సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. సో ప్రెసెంట్ అయితే మనం బరంపూర్ ఒడిశాలో అయితే ఉన్నాం అనమాట. సో ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు చిల్కా లేక్ అనమాట. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అనీషా మా మిస్సెస్ ఉన్నారు కదా, అనీషాలు ఊరు అనమాట ఇది. సో అనీషా బీహార్లో ఉంది, నేనేమైతే సంక్రాంతికి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు చిల్కా లేక్. సో చిల్కా లేక్ అందాలన్నీ అయితే మాత్రం ఈ వీడియోలో క్యాప్చర్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఎస్, లెట్స్ బిగిన్ ఆ జర్నీ. బాయ్. ఇక్కడ వీధుల్లో ఇల్లులండి, కలర్ఫుల్ ఇల్లులన్నీ ఉంటాయి అనమాట. విబ్జ్యూర్ కలర్స్లో ఉన్న కలర్స్ అన్నీ ఇక్కడ అందరూ పెయింటింగ్స్ వేసుకుంటారు అనమాట. ఇక్కడ కలర్ఫుల్ వీధులు చాలా ఎక్కువ ఉంటాయి ఒడిశాలో అయితే మాత్రం. అండ్ మన విశాఖపట్నంతో పోలిస్తే ఇక్కడైతే మాత్రం పెట్రోల్ ఆల్మోస్ట్ ఒక 6 రూపీస్ తక్కువ అనమాట. సో ఫటాఫట్ ట్యాంక్ అయితే మాత్రం మేము ఫిల్ చేసి ఇప్పుడైతే మాత్రం జర్నీ స్టార్ట్. సో హైవే ఇలా స్ట్రైట్ హైవే అనమాట, స్ట్రైట్ రోడ్, ఎక్కడ కన్ఫ్యూజ్ అవసరం లేదు. మనం విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళాలనుకోండి అంటే ఇక్కడ టూరిస్ట్ స్పాట్స్ కొన్ని దగ్గరలోనే, అంటే హైవే పక్కనలోనే ఆనుకొని ఉంటాయి అనమాట కొన్ని టూరిస్ట్ స్పాట్స్ అయితే మాత్రం. సో ఇది డైరెక్ట్ హైవే పట్టుకుంటే మనం చిల్కా లేక్ వెళ్ళిపోవచ్చు అనమాట. మధ్యలో కొన్ని ఫేమస్ టెంపుల్స్ కూడా మనకి తగిలే, బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం మనం ఓన్లీ చిల్కా లేక్ అయితే మాత్రం ఈరోజు వీడియోలో కవర్ చేస్తాం. కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి అయితే మాత్రం మనకి. సో ఇప్పుడు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఏ ఏరియా ఇప్పుడు మనం వచ్చింది? రంబానా? రంబా ఊర్వశి మేనక అంటారు చూడండి. ఇప్పుడు రంబా దగ్గర ఉన్నాం, రంబా రోడ్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ట్రావెల్ డెస్టినేషన్స్కి రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే మనకి గూగుల్ మ్యాప్స్ వచ్చాయో, సో గూగుల్ మ్యాప్ మనం డైరెక్ట్గా పెట్టుకుని ఏ పర్టికులర్ లొకేషన్ అయినా తీసుకెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే ఒక్కోసారి సముద్రం లోపల నుంచి కూడా వే ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. చాలాసార్లు వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు, రిమోట్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ అలా నేను ఫేస్ చేశాను అనమాట. వాటర్ మధ్యలో నుంచి కూడా రూట్ ఉన్నట్టు ఒక్కోసారి చూపిస్తుంది, లేదా డిఫరెంట్ కొండల నుంచి తీసుకెళ్ళిపోద్ది. సో అదే గూగుల్ మ్యాప్ ఫాలో అవుతే మేము డైరెక్ట్ ఐఎన్ఎస్ చిలకాకి వెళ్ళిపోయాం అనమాట. చూస్తే అక్కడ ఏమొచ్చి గేట్ ఉంది, ఆ గేట్ లోపల నుంచి మనల్ని అలౌ చేస్తారా? మనల్ని అలౌ చేయరు. మళ్ళీ ఇక్కడ పబ్లిక్ని లోకల్ని అడిగేసి మనం వేరే రూట్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చేపలన్నీ ఫుల్గా, ఇక్కడ హోల్సేల్ మార్కెట్సే ఉన్నాయి. హోల్సేల్ మార్కెట్లో చేపలు అవన్నీ, ఎండి చేపలు ఎస్పెషల్లీ చాలా ఎక్కువ అమ్ముతున్నారు. మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో మనమైతే మాత్రం ఇప్పుడు ది డెస్టినేషన్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి కాళీజీ టెంపుల్, చిల్కా లేక్ బోటింగ్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి కాళీజీ టెంపుల్కి అయితే మాత్రం మనం బోట్ అనేది బుక్ చేసుకోవాలి ఇప్పుడు. సో నా తమ్ముడు సాయి అండ్ నేనే అయితే వచ్చాను అనమాట. ఇప్పుడైతే చూడండి బోటింగ్ పాయింట్కి వచ్చాను దగ్గరికి. సో ఇక్కడ నుంచి బోటింగ్ మనం బుక్ చేసుకొని ప్రజెంట్ అంటే ఒక ఇద్దరికి అయితే బుక్ చేసుకోవచ్చు. బట్ ఇద్దరికి బుక్ చేసుకుంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, బడ్జెట్ ట్రిప్ అయితే మాత్రం అవుదనమాట. ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్తో అయితే మనం మూవ్ అవ్వచ్చు. ఆ పబ్లిక్తో మూవ్ అయిపోతే తక్కువలో అయిపోతుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్. నాకు కన్యాకుమారి గుర్తొస్తుంది. కన్యాకుమారిలో రామేశ్వరం వెళ్ళాం కదా, రామేశ్వరం ఏరియాలో కూడా ఇలాగే సేమ్ బోటింగ్ ఉంటుంది అనమాట. చూడండి, ఈ లోకల్ బాయ్ అనమాట. సాయి కూడా తెలీదు, గూగుల్ మ్యాప్ తీసుకొచ్చాడు నాకు. మనకి ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ ఉంటుందండి. మా ఇద్దరికి కలిపి అయితే 150 రూపీస్ ఈచ్, అంటే 300 రూపీస్ టికెట్ అయితే మేము తీసుకున్నాం అనమాట. ఇక్కడ టోకెన్ వైజ్గానే బోట్ నెంబర్ చెప్పేస్తారు, మనకి రాసి ఇచ్చేస్తారు. ఆ బోట్ నెంబర్ ప్రకారం ఇక్కడ ఇంకో కౌంటర్ ఉంటుంది బోర్డింగ్ పాయింట్ దగ్గర. అక్కడ ఇచ్చేస్తే మనకు డ్రైవర్ వస్తారు. డ్రైవర్ ఏమొచ్చి డైరెక్ట్లీ ఆ బోట్ దగ్గర తీసుకెళ్ళిపోయి ఆ బోట్లోని బోర్డింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ మనం అలాగా ఆ లేక్తోని హ్యాపీగా బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి అయితే మాత్రం మనం కాళీజీ టెంపుల్కి వెళ్తాం. సో విల్ ఎంజాయ్ ది రైడ్ అండి. బట్ బిఫోర్ దట్ చాలామంది ఇక్కడ చూసాను, టూరిస్ట్ డెస్టినేషన్స్కి వచ్చినప్పుడు మెయిన్ ప్లాస్టిక్ అండ్ వేస్ట్ అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడే వేసేస్తున్నారు అనమాట. మనం నీట్గా ఉంచుకుంటే మనం వెళ్ళే ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. పబ్లిక్ అందరినీ మార్చలేము, బట్ మనం అయితే మాత్రం మార్పు అయితే మనలో నుంచే స్టార్ట్ అవుతే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ అనమాట. సో ప్లాస్టిక్ అయితే మాత్రం తీసుకెళ్ళి దయచేసి సీ ఎన్విరాన్మెంట్ని అయితే మాత్రం ఎప్పుడు మీరు పాడు చేయొద్దు. ఓకే, సో విల్ హ్యావ్ ఎ గుడ్ కూల్ మ్యూజిక్. Dame un círculo de magia, algo que se lleve la razón. Sos el viento en las mañanas, sos el aire de mi corazón. A jugársela una vez y ya, a saltar sin red de contención. Lo que venga, que se venga ya, y que sea más que vos y yo.
కటక్ ఒడిశా కటక్. ఓకే ఓకే హాయ్ జయ జగన్నాథ్. రైడ్ సూపర్ బాగుంది అసలు. 1/2 అవర్ అనమాట. అదే మన వైజాగ్లోని ఇదే 1/2 అవర్ రైడ్ అయితే 1000 రూపాయలు అడుగుతాడు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే 2 and fro 150 రూపీస్కి అయితే మాత్రం తీసుకున్నారు పర్ హెడ్. మా బోట్లో అయితే మాత్రం బోట్ నెంబర్ 77 అనమాట. సో ఈ టెంపుల్ చరిత్ర కోసం నాకైతే తెలీదు, బట్ లోకల్స్ని అడిగైతే మాత్రం తెలుసుకుందాం. అలా తగ్గిస్తే సరిపోతుంది. అలా ఒక చరిత్ర ఉంటుందండి. ఒక పురాణాల నుంచి వచ్చిన చరిత్ర అయితే మాత్రం ఉంటుంది అనమాట. ఎవ్రీ టెంపుల్ హ్యాస్ అన్ స్టోరీ బిహైండ్ ఇట్ అనమాట. సో కాళీజీ టెంపుల్ కోసం అయితే మాత్రం మా తమ్ముడు సాయిని అడుగుదాం. సాయిని అడిగి తెలుసుకుందాం డైరెక్ట్లీ. సో ఎస్ సాయి ఉండు, కెమెరా యాంగిల్ మారుస్తాను నీకు. చాలా బాగుందండి. ఇక్కడ ఐలాండ్స్ ఎక్కువ అనమాట. ప్రతి దగ్గర అంటే ఒక నాటికల్ మైల్స్ కొన్ని నాటికల్ మైల్స్ దూరంలో అయితే ప్రతి దగ్గర ఒక ఐలాండ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఐలాండ్ ఏంటంటే మనకి ఐఎన్ఎస్ చిల్కా నుంచి చూస్తున్నారా, బ్యాక్ సైడ్ అంతా ఐఎన్ఎస్ చిల్కా ఉంది చూడండి. ఇదంతా ఐఎన్ఎస్ చిల్కా అనమాట. ఇక్కడే మనకి నేవల్ ట్రైనింగ్ అవన్నీ కూడా అవుతాయి అనమాట. కొండ ఉంది కదా, కొండ దగ్గరే మంచి సెంటర్ కూడా ఉంది. సో ఎస్ సాయి చెప్పు అసలు ఈ టెంపుల్ చరిత్ర నీకు మీ తాతలు మీ మామూలు చెప్పారు కథ అయితే మాత్రం చెప్పు. సో ఇక్కడ చిన్న ఐలాండ్స్ ఉన్నాయి కదా. సో జయ అని ఒక చిన్న పాప, ఆ టైంలో చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ అయ్యాయి కదా. సో ఆ జయ అని ఒక పాపకి పెళ్లి చేశారు. సో అటుపక్క బల్లుగాం అనే ఊర్లోన. సో ఆవిడేమో వాళ్ళ డాడీతోటేమో ట్రావెల్ చేస్తుంటారు యాక్చువల్లీ. సో ఆ టైంలోన సైక్లోన్ వచ్చేసి బోట్ తిరగలు పడిపోయి ఆవిడ ఇదే ఐలాండ్లో చనిపోయారు. ఓకే. సో ఐలాండ్లో చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చే ఫిషర్మెన్స్ అందరికీ ఇక్కడ ఒక పవర్ఫుల్ స్పిరిట్గా ఉండిపోయే అమ్మవారు ఇక్కడ అందరికీ రక్షణ చేసేది. సో అక్కడ చాలామంది కళ్ళలోనికి వచ్చేసి ఇక్కడ నేను ఉంటున్నాను ఇది అని చెప్పి ఆ టైంలో గుడికి నిర్మించేసి సో ఇక్కడ ఆవిడకి పూజ మొదలుపెట్టారు. ఆ టైం నుంచి ఈ రోజు వరకు అదే పద్ధతి నడుచుకొని వస్తుంది. సో ఇక్కడికి ఎంతమంది అయితే ఫిషర్మెన్స్ వెళ్తారో బోటింగ్స్కి గట్రా ఫిషింగ్కి గట్రా ఇక్కడ దండం పెట్టుకొని ఖచ్చితంగా వెళ్తారు. సో ఇక్కడ జాతర లాంటివి ఏమైనా జరుగుతుందా? యాన్యువల్ ఫెస్టివల్ అవుతుంది. మకర సంక్రాంతికి అవుతుంది. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఒక ఫెస్టివల్ లాగా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సాయి. Date tiempo para respirar, date aire para estar en vos. Si no hay nada y no hay palabras, crea un mundo en tu imaginación. Camina
llegar, solo vos sabrás cuándo pasó. Sos la pluma que se escribe, sos el grito infinito hoy. థ్యాంక్ యూ. సో గైస్ ట్రిప్ అయితే ఇక్కడ ఎండ్ అయిందండి. బట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా మనకి స్పీడ్ బోట్ తోలాలన్నా, లేకపోతే బనానా రైడ్స్ చేయాలన్నా, లేకపోతే కొన్ని డిఫరెంట్ రైడ్స్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయన్నమాట. కాస్ట్లీ అనను, బట్ కొద్దిగా అయితే మాత్రం అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అండ్ ప్రైవేట్ బుకింగ్ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అండి. ప్రైవేట్ మనకు బోట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మంచి ప్రొఫెషనల్ బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏసీవి కూడా ఉన్నాయి, లోపలే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు డాల్ఫిన్స్ చూద్దామన్నా మీరు అక్కడ దాన్ని బట్టి రైడ్స్ ఉంటాయి అనమాట. ఆ రైడ్స్ బట్టి మీరు బుకింగ్ చేసుకొని మీరు ఆ రైడ్స్కి అయితే మాత్రం ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇక్కడితో అయితే మాత్రం చిల్కా లేక్ టూర్ అయితే మాత్రం మనం 1 డేలో కవర్ చేసాం కదా. సో ఇక్కడ చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే మాత్రం కవర్ చేద్దాం అనమాట. సో ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్. అండ్ లెట్ మీ నో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. చాలా రోజుల తర్వాత అయితే మాత్రం నేను లాక్ చేశాను అనమాట. జాబ్ వచ్చిన తర్వాత అసలు ఖాళీ ఉండట్లేదు. తిరుగుతున్నాం కానీ ప్లేసెస్ వీడియోస్ ఎడిట్ చేయడానికి టైం, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఖాళీ లేదనమాట. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.